హలో ఫ్రెండ్స్, నా పేరు చరణ్. ఇది నా సెకండ్ వీడియో ట్యుటోరియల్ ఆన్ బిట్కాయిన్ క్రిప్టోకరెన్సీ ఇండియా. ద ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ బిగినర్స్కి మనం ట్రేడ్ చేసేటప్పుడు లెవరేజ్ ఎంత తీసుకోవాలి అనే డౌట్ ఉంటుంది. చాలామంది మీరు 5,000 తోటి ట్రేడ్ చేసేయచ్చు, 1,000 తోటి ట్రేడ్ చేసేయచ్చు, ఎంత లెవరేజ్ తీసేసుకోండి అంత లెవరేజ్ చేసుకోండి అని చెప్తారు. సో నేను చేసిన తప్పు మీరు చేయకూడదని ఈ వీడియో ట్యుటోరియల్ నేను క్రియేట్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూడండి, మీరు డెల్టా ఎక్స్చేంజ్ లాగిన్ అయినప్పుడు బై కానీ సెల్ కానీ లెవరేజెస్ ఉంటుంది. ప్రతి బిట్ కాయిన్కి ఈ డెల్టా ఎక్స్చేంజ్ ప్రొవైడ్ చేస్తుంది 200 టైమ్స్, ఇథీరియం 200 టైమ్స్, సోల్ 100 టైమ్స్, ఇంత మీకు లెవరేజ్ ప్రొవైడ్ చేస్తుంది. సో దానివల్ల మనకి లాభం జరుగుతుందా నష్టం జరుగుతుందా మీకు ఈ వీడియోలో క్లియర్గా చేసి చూపెడతాను. ఇప్పుడు చూడండి, నేను ఫస్ట్లో తక్కువ అమౌంట్ తోటి ఎక్కువ లాభాలు చేయాలని చెప్పి 100 టైమ్స్ 150 టైమ్స్ లెవరేజ్ తీసుకునేవాడిని. దానివల్ల ఏమవుతుందంటే మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం కదా, ఆ స్టాప్ లాస్కి రీచ్ కాకపోక ముందలే మన ట్రేడ్ ఎగ్జిట్ అయిపోతుంది. అది మీకు ప్రాక్టికల్గా చేసి చూపెడతాను. మీరు కిందకి రండి, ఇక్కడ క్యాలిక్యులేటర్ ఉంది కదా, ఆ క్యాలిక్యులేటర్ చేయండి. లిక్విడేషన్ ప్రైస్ అని ఉంది. ఇక్కడ లాంగ్ ఆర్ షార్ట్ మీరు తీసుకున్నది బూలిష్ అనేది బేరిష్ అనేది, లాంగ్ అనేది బూలిష్, షార్ట్ అనేది బేరిష్. సో క్వాంటిటీ 1 తీసుకున్నప్పుడు ఇక్కడ ఎంట్రీ ప్రైస్ మనం 75,000లో అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో 35 తీసుకున్నప్పుడు 35 టైమ్స్ తీసుకున్నప్పుడు నా లిక్విడేషన్ ఎక్కడ వరకు వచ్చింది? 75,000, ఇక్కడ 73,000, రఫ్గా 73,000 అనుకోండి. అంటే 200 పాయింట్స్ డిఫరెన్స్ ఉంది. 2,000 పాయింట్స్ డిఫరెన్స్ కనిపిస్తుంది. అదే మీరు లిక్విడేషన్ 200 టైమ్స్ తీసుకున్నారనుకోండి, నాకు 200 టైమ్స్ తీసుకుంటే చూడండి, ఇక్కడ 74,812 అంటే నియర్లీ 74,800 రావడంతోనే, అంటే 1000 పాయింట్స్ దగ్గర రావడంతోనే మీ ట్రేడ్ ఎగ్జిట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అదే నేను 25 టైమ్స్ తీసుకుంటే చూడండి, లిక్విడేషన్ అనేది పెరుగుతూ ఉంది. ఇక్కడ దగ్గర మనకి 3,000 పాయింట్స్ గ్యాప్ వచ్చింది. బట్ మీరు ఎంత లిక్విడేషన్ టైమ్స్ పెంచుతారో మీ యొక్క లిక్విడేషన్ లెవెల్ తగ్గిపోతూ ఉంటుంది. సో మీరు ఏమనుకుంటారు, నా దగ్గర ఉన్నాయి కదా అని చెప్పి మీరు స్టాప్ లాస్ పెద్దది పెట్టుకున్నా ఆటోమేటిక్గా ఈ రేంజ్ వచ్చేసరికి మీ ట్రేడ్ ఎగ్జిట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 100 పాయింట్స్ పెట్టుకున్నారు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. 100 పాయింట్స్కి మీరు స్టాప్ లాస్ పెట్టుకున్నారు ట్రేడ్ తీసుకున్నాక. 200 టైమ్స్ మీరు మీకున్న అమౌంట్ తోటి 200 టైమ్స్ లెవరేజ్ తీసుకున్నారు. బట్ ట్రేడ్ మీరు కిందకు వచ్చేసింది, మార్కెట్ కిందకు వచ్చింది, లాస్ట్లో నడుస్తుంది. సో ఒక 80-50 పాయింట్స్ రావడంతో ఆటోమేటిక్గా ఎగ్జిట్ అయిపోతుంది. మీరు షాక్ అయిపోతారు, అరే నేను 100 పాయింట్స్ పెట్టుకున్నాను కదా, ఇది 50 పాయింట్స్ 80 పాయింట్స్ నుండి ఎగ్జిట్ ఎట్లా అయిపోయింది? బికాజ్ మీరు తీసుకున్న లెవరేజ్కి ఆ లిక్విడేషన్ ప్రైస్ అంతే ప్రొవైడ్ చేస్తుంది మీరు పెట్టిన అమౌంట్కి. అదే మీరు అమౌంట్ ఎక్కువ ఉండి లిక్విడేషన్ తక్కువ తీసుకున్నారనుకోండి, లిక్విడేషన్ కాదు లెవరేజ్ తక్కువ తీసుకున్నారనుకోండి, మీ లిక్విడేషన్ ప్రైస్ పెరుగుతుంది. మనకి లిక్విడేషన్ ప్రైస్ ఎంత పెరిగితే వీఆర్ మార్కెట్లో సస్టైన్ అవ్వగలుగుతాం. సపోజ్ 100 పాయింట్స్ ఇందాక చెప్పినట్టుగా మీరు 200 లెవరేజ్ తీసుకుని 100 పాయింట్స్ అనుకోండి, 80 పాయింట్స్ దగ్గర మీరు ఆటోమేటిక్గా ఎగ్జిట్ అయిపోయి రివర్స్ అయిపోయి పైకి వెళ్ళిపోయింది అనుకోండి, మీరు ఆ 80 పాయింట్స్ ఒక ట్రేడింగ్ లాస్ అవుతారు. ప్లస్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ట్రేడింగ్ ఫీజు మీరు ఎక్కువ పే చేయాల్సి వస్తుంది. అదే 25 టైమ్స్ లెవరేజ్ ఉందనుకోండి, మీరు ట్రేడింగ్ ఫీజు తక్కువ పడుతుంది అండ్ లాంగ్ టైం మార్కెట్లో సస్టైన్ అవ్వగలుగుతారు. మీరు ఎంత లెవరేజ్ మెయింటైన్ చేయగలిగితే తక్కువ, మీరు మార్కెట్లో సస్టైన్ అవడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. దీన్నే మనం సింపుల్గా చెప్పాలి అంటే రిస్క్ మేనేజ్మెంట్ మనం ఇలా మెయింటైన్ చేయగలుగుతాం. మీరు ఎంత లెవరేజ్ ఎక్కువ తీసుకుంటానంటే 1,000 రూపీస్ నేను ట్రేడ్ చేసేస్తాను, ఎక్కువ లెవరేజ్ తీసేసుకుంటాను. నేను చేసిన తప్పులు మీరు చేయకూడదని ఈ వీడియో నేను క్రియేట్ చేస్తున్నాను. మీరు తక్కువ డబ్బులతోటి ఎక్కువ లెవరేజ్ తీసుకుంటే మీకు తెలియకుండానే మీ ట్రేడ్ ఎగ్జిట్ అయిపోతుంది మీ లిక్విడేషన్ తక్కువ అవటం వల్ల. అండ్ ట్రేడింగ్ ఫీజు కూడా మీకు ఎక్కువ పడుతుంది. మీరు ఎంత లెవరేజ్ తక్కువ తీసుకుంటే
మీ ట్రేడింగ్ ఫీజ్ అంత తక్కువ పడుతుంది అండ్ విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మీకు. సేమ్ అదేవిధంగా షార్ట్లో కూడా అంతే. మీరు లివరేజ్ ఎక్కువ తీసుకుంటే సేమ్ 90% మీరు ట్రేడింగ్ లూజ్ అయిపోతారు. ఏదో ఒకటో రెండో ట్రేడ్స్ మీరు విన్ అవ్వచ్చు, కానీ మెజారిటీ మ్యాక్సిమం ఆఫ్ ట్రేడ్స్ మీరు లాస్ అయిపోతారు. సో ఫైనల్గా నేను ఏం చెప్తున్నా అంటే, మీరు లివరేజ్ ఎంత తక్కువ తీసుకుంటే లెస్ దెన్ 25 ఆర్ 35, మీరు ఇక్కడ 35 అని కూడా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. చూడండి 35 వచ్చింది. సో నేను యూజువల్లీ 35 తీసుకుంటాను, 35 టైమ్స్ తీసుకుంటాను. 50కి నేను ఎప్పుడు చేయను. ప్రొఫెషనల్ ట్రేడర్స్ మీరు ఎప్పుడు చూసినా కానీ వాళ్ళు లెస్ దెన్ 50 25 టైమ్స్ తప్ప 25 కన్నా తక్కువే తీసుకుంటారు లివరేజ్. ఎందుకు? వాళ్ళు ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటారు అండ్ లివరేజ్ తక్కువ ఉంటుంది. అట్ ది సేమ్ టైం వాళ్ళకి విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మార్కెట్ కిందకు వచ్చినా కానీ మీకు ఇంకా లిక్విడేషన్ తగ్గదు కాబట్టి, లిక్విడేషన్ వరకు రీచ్ కాదు కాబట్టి మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళిపోతుంది. అదే మీరు లిక్విడేషన్ ఎక్కువ తీసుకున్నారనుకోండి, మీకు తెలియకుండానే ఆటోమేటిక్ మీ ట్రేడ్ ఎగ్జిట్ అయిపోతుంది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ట్రేడింగ్ ఫీజ్ ఎక్కువ పడుతుంది. మీరు ఎంత లివరేజ్ ఎక్కువ తీసుకుంటే అంత ట్రేడింగ్ ఫీజ్ ఎక్కువ పడుతుంది. ఇంకోటి బెస్ట్ పార్ట్ ఏంటంటే, డెల్టా ఎక్స్చేంజ్ ఆఫర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ చెక్ చేయండి. స్కాల్పర్ ఆఫర్ పేస్ 0 క్లోజింగ్ ఫీజ్ ఆన్ ఆల్ కాయిన్స్ ఫ్యూచర్ ట్రేడ్స్. మీరు తీసుకున్న ట్రేడ్ నుంచి 15 minutes బిఫోర్ ఎగ్జిట్ అయిపోతే ఎనీ ఫ్యూచర్స్లో మీకు ట్రేడింగ్ ఫీజ్ 0 అవుతుంది. సో నా సజెషన్ ఏంటంటే, మీరు చాలా తక్కువ లివరేజ్ తీసుకోండి, మెయింటైన్ చేయండి. తక్కువ లివరేజ్ తోటి మీ యొక్క ట్రేడ్స్ని మెయింటైన్ చేయండి. ఎక్కువ లివరేజ్ తీసుకొని ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయని మీరు అనుకోకండి. అండ్ నా నెక్స్ట్ వీడియోలో మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ తోటి స్టార్ట్ చేయొచ్చు అనేది నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వెరీ సూన్ నెక్స్ట్ వీక్ నుంచి నేను లైవ్ ట్రేడింగ్ కూడా కండక్ట్ చేస్తున్నాను ఆన్ బిట్కాయిన్. థ్యాంక్ యూ.